వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది. తన బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైంది. LVM-3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ ఉదయం 8:54 చేపట్టే ఈ ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదిక కానుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 24 గంటల కౌంట్డౌన్ మంగళవారం ఉదయం 8:54 ప్రారంభమైంది. కౌంట్డౌన్ పూర్తవగానే ఇవాళ ఉదయం 8:54 6400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగాన్ని చేపడుతోంది. భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చడం ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటి వరకు ఉన్న 4400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు మరుగున పడనుంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకిది మరో కీలక మైలురాయి కాబోతోంది. మంగళవారం ప్రారంభమైన 24 గంటల కౌంట్డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే రాకెట్ కు ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్, షార్ డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు. బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ LVM-3 రాకెట్. దీన్ని ఇస్రో బాహుబలిగా పిలుస్తారు. ఇది 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4400 కిలోల బరువున్న భారీ పేలోడ్లను సైతం జియో సింక్రనైజ్డ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అలవోకగా మోసుకెళ్లగలదు. లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకెళ్లగలదు. ఇస్రోకి ఇది అత్యంత నమ్మదగిన రాకెట్. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమైనవి. వాటిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 కూడా ఉంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ మిషన్ చేపడుతోంది. భారత గడ్డపై నుంచి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3 మోసుకెళ్తున్నందున ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఇస్రోపైనే ఉంది. కాగా LVM-3 ద్వారా చేపడుతున్న 3వ వాణిజ్య ప్రయోగం ఇది. గతంలో వన్వెబ్ సంస్థకు చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. ఈ ప్రయోగం కోసం సిద్దం చేసిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్ కు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం కోసం దీన్ని రూపొందించారు. ఈ సంస్థ తయారు చేసిన గత బ్లూబర్డ్ ఉపగ్రహాల కంటే ఇది 3.5 రెట్లు పెద్దది. అలాగే వాటికంటే 10 రెట్లు అధిక సామర్థ్యంతో హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంధనంతో కలిపి దీని బరువు 6400 కిలోలు ఉంటుంది. స్టార్లింక్ లేదా వన్వెబ్ వంటి ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్ల మాదిరిగా కాకుండా దీనికి ప్రత్యేకమైన టెర్మినల్స్ లేదా యాంటీనాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్లకు నేరుగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం దీని ప్రత్యేకత. అంటే టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనెక్టివిటీలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఇస్రో దాని వాణిజ్య విభాగం NSIL కు అతిపెద్ద వాణిజ్య విజయం అయినప్పటికీ ఈ ఉపగ్రహం అందించే సేవలు భారత్లో అందుబాటులోకి రావు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్ అనుమతించదు. అంటే ఈ ఉపగ్రహం భారత భూభాగం నుంచే కక్షలోకి చేరినప్పటికీ దాని సేవలు భారతీయులకు అందవన్నమాట.